బుల్లితెరపై టాప్ మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు పేరు మొదటి వరుసలో ఉంటుంది. తన చలాకీతనం, కామెడీతో ఏ షో చేసినా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. అందుకే ప్రదీప్ షో అంటే జనాలు చెవులు కోసేసుకుంటారు. దాదాపు 10 ఏళ్లకు పైగా ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై వరుస షోలతో బిజీగా గడిపారు. ఈ మధ్య వెండితెరపై అడుగుపెట్టి హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన రెండో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్ గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏంటి, ప్రదీప్ జీవితంలో ఇంత జరిగిందా అంటూ ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. యాంకర్ ప్రదీప్ లైఫ్లో మర్చిపోలేని ఆ సంఘటన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాంకర్ ప్రదీప్ యాంకరింగ్తో పాటుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గతంలో 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాలో నటించాడు. ఆ మూవీ పర్వాలేదని టాక్ని సొంతం చేసుకుంది. దాంతో హీరోగా ప్రదీప్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ప్రదీప్. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన పర్సనల్ విషయాల గురించి కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ప్రదీప్ మాట్లాడుతూ, కాలికి గాయం అవటంతో ఒక సర్జరీ అయింది. అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో సర్జరీ చేశారు. డాక్టర్లు బాగానే కష్టపడ్డారు. నించుని యాంకరింగ్ చేసే జాబ్ కాబట్టి సర్జరీల తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. ఆ సర్జరీ తర్వాత వర్కౌట్స్ కూడా చేయలేకపోయాను. అందుకే గ్యాప్ వచ్చింది. మొత్తానికి ఆ సర్జరీ నుంచి బయటపడిన తర్వాత బాగా వర్కౌట్ చేశాను. దాంతో ఇప్పుడు నాకు బాగానే ఉంది అంటూ ప్రదీప్ అన్నాడు. ఆ సినిమాలో నేను బాగా తిరిగే అబ్బాయిని. అందుకే ఈ సినిమా కోసం బాగా ఫిట్గా తయారై పూర్తి చేసి ఇప్పుడు ఇలా వచ్చాను అంటూ ప్రదీప్ అంటాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవటంతో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ప్రదీప్ మాచిరాజు గతంలో 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాలో నటించాడు. ఆ మూవీలో ప్రదీప్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తన రెండో సినిమాగా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో నటించాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నెలలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రదీప్ ఒకడే ప్రమోషన్స్ బాధ్యతల్ని తన భుజాన వేసుకుని బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలకి వెళుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ప్రతి అప్డేట్ మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.